ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ సన్ ఆఫ్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వారందరి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ టీం వాళ్ళైతే ఈ మూవీ కోసం బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. రొటీన్ స్టోరీతో ఉండడం జరుగుతుంది. కాబట్టి మూవీ అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ కామెడీ ఎమోషనల్గా సాగుతుంది. ఎమోషనల్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో వాళ్ళ తల్లి అయితే మన హీరో చిన్నగా ఉన్నప్పుడే చనిపోతుంది. ఇక తన తండ్రి అన్నీ చూసుకుంటాడు. కాకపోతే మన హీరో మాత్రము చదువులో ఫెయిల్ అవుతూ రెస్పాన్సిబిలిటీ లేకుండా జులాయిగా తిరుగుతూ హీరోయిన్తో లవ్లో కూడా ఉంటాడు. అలాగే మన హీరో తన తండ్రి మీద కోర్టులో ఒక కేసు కూడా వేస్తాడు. ఇంతకీ ఆ కేసు ఎందుకు వేస్తాడో, ఆ కేసు ఏంటి, మన హీరోకి వాళ్ళ తండ్రి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు, హీరో యొక్క లవ్ స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు, రొటీన్ స్టోరీతో ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ అవైతే మనకు అంతలా కనెక్ట్ కావు. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో వాళ్ళ తండ్రి కామెడీ సీన్స్ వేస్తూ ఉంటాడు. అవైతే అంతలా కామెడీగా ఉండవు, నవ్వించే విధంగా కూడా ఉండవు. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే కొంచెం బాగుంది, మిగతాదంతా కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.